ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉండడంతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేలా సాహస పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. హోటళ్లలో 50,000 గదులతో పాటు హోంస్టేల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. క్యారవాన్ పర్యాటకంపైన త్వరలో ప్రత్యేక విధానం ప్రకటించనుంది. కేంద్ర సహకారంతో వివిధ పథకాల కింద 374.55 కోట్లతో సందర్శనీయ ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తోంది. వైసీపీ హయాంలో లేని పారిశ్రామిక హోదా, క్యాపిటల్ సబ్సిడీ, క్వాలిటీ సర్టిఫికేట్, ఉద్యోగాల కల్పనపై రాయితీలు ఇవ్వడంతో పాటు తాగునీటి ఛార్జీలు, మురుగునీటి శుద్ధి, ఆస్తి పన్నుపై పరిశ్రమలకిచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి ఇస్తోంది. ఏపీ పర్యాటక విధానం 2024-29, భూ కేటాయింపుల విధానం, ఉపాధి కల్పనపై ప్రోత్సాహకాల విధానం, సాహస పర్యాటక కార్యక్రమాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడనున్నాయి. ఏపీలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రసాద్ పథకం కింద 25,32,00,000 రూపాయలతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సాస్కీ పథకం కింద 172.35 కోట్లతో గండికోట, అఖండ గోదావరి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్ అభివృద్ధికి 127.39 కోట్లు వెచ్చిస్తున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద 49.49 కోట్ల రూపాయలతో అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు పర్యాటక రంగ అభివృద్ధిలో కీలకం కానున్నాయి. పర్యాటక రంగ అభివృద్ధికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పర్యాటకులకు తగినన్ని సౌకర్యాలు కల్పించడంలోనూ విఫలమైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం 673 కోట్లు, కేంద్రం 207 కోట్లు కలిపి మొత్తం 880 కోట్లు ఈ రంగంలో వెచ్చించగా 2019-24 మధ్య వైసీపీ హయాంలో 168 కోట్లు, 45 కోట్లు కలిపి కేవలం 213 కోట్లే వ్యయం చేశారు. టీడీపీ హయాంలో 2014-15లో కనిష్టంగా 13 కోట్లు ఖర్చు చేస్తే 2017-18లో గరిష్టంగా 200 కోట్లు ఖర్చు చేశారు. 2018-19లోనూ 190 కోట్లు వెచ్చించారు. వైసీపీ ప్రభుత్వంలో 2021-22లో కనిష్టంగా 8 కోట్లు, గరిష్టంగా 2019-20లో 99 కోట్లు ఖర్చు చేశారు. ఏ ఏడాది 100 కోట్ల రూపాయలు వెచ్చించిన దాఖలాల్లేవు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. 2029 నాటికి పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది.